విశాఖ సాగర్ తీరంలోని ఋషికొండ వద్ద పర్యాటక శాఖ నిర్మించిన పలు భవనాలను మంత్రులు ఆర్కే రోజా, గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఋషికొండ వద్దకు చేరుకున్న ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ను పోలీసులు అడ్డుకున్నారు. ఋషికొండకు చేరుకున్న పాల్ను పోలీసులు అడ్డుకుని కారు దిగనివ్వకుండా చుట్టుముట్టారు. దీంతో ఆయన కారులోనే ఉండిపోయారు. పోలీసుల తీరుపై పాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు మీడియా పట్ల కూడా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పాల్ దగ్గరికి మీడియా వారిని వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. కొద్దిసేపటి తర్వాత మీడియాతో మాట్లాడిన పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఋషికొండ లోపల ఏం జరుగుతుందో ప్రజలకు తెలియాలన్నారు. వచ్చాను, తప్పుందా ఇందులో? పిలిస్తే వస్తాను కదా, మీకు 5 సంవత్సరాలు మద్దతు ఇచ్చాను కదా, నాతో గొడవ పెట్టుకోవడానికి పోలీసులు నన్ను ఆపడం మీకు తెలుసు కదా. నన్ను ఆపితే ఎలాగుంటుందో. నేను చంద్రబాబు నాయుడు కాదు, పవన్ కళ్యాణ్ కాదు. నిన్నే స్టీల్ ప్లాంట్ లో కేసేసి మోదీ అదానికి వ్యతిరేకంగా ఆర్డర్ తీసుకొచ్చాను. అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్యం ఆర్గ్యూ చేస్తుంటే అర్థం చేసుకోండి. సో ఇంకా స్టీల్ ప్లాంట్ అమ్మినోడు లేడు, కొన్నోడు లేడు. అందుకని ఇక్కడే మా బిల్డింగ్ ఉంది 5 acres లో, బీచ్ ల్యాండ్ లో, జస్ట్ 1 or 2 kilometers. అది ఎలాగా చూడాలి, ఎప్పటి నుంచి రాలేదు. రెండోది ఇక్కడ రిషికొండలో ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి వచ్చాను. పోలీసులు పెట్టి ఇంత సీక్రెట్ గా మీరు ఇనాగ్రేషన్ స్వామి స్వరూపానందను పిలిచి ఆపవలసిన పనే ఉంది. అర్థం చేసుకోండి. నన్ను ఆపితే ఏమవుతుందో మీకు తెలుసు. 500 కోట్లు ఖర్చు పెట్టి క్యాంప్ ఆఫీస్ ని ఎందుకు ఇంత సీక్రెట్ గా ఏమైనా నరదానం జరుగుతుందా కేసీఆర్ అక్కడ చేసినట్టు సెక్రటరియట్ బిల్డింగ్? కనుక మీరు ఏదైనా ఓపెనింగ్ చేయండి, నీతిగా చేయండి. మీడియాని రాకుంటే ఎందుకు ఆపుతారు? బాగోదు కదా.